చెప్పండి కిరణ్ గారు, మీ పైన సుకుమార్ గారి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? మీరు ఆయన శిష్యుడిగా సినిమా, ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇది మీరు చేయటం, మీరు నాన్నకి ప్రేమతో కానీ ఇటు పుష్ప దీన్ని వర్క్ చేశారు కదా, ఆయన ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉంది? 100% అండి. అంటే ఆయన దగ్గర టీచర్ దగ్గర నేర్చుకుంటే స్టూడెంట్ రాస్తాడు కదా, సో ఆయన దగ్గర నేర్చుకుందే ఐ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ మృత్యుంజయ్ సినిమా అయ్యింది. సో ఇంపాక్ట్, ఎఫెక్ట్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ రైట్ నౌ. సో ఎగ్జామ్ పాస్ అయ్యాను లేదా అని చెప్పి ఆడియన్స్ చెప్పాలి. యాక్చువల్లీ చెప్పాలంటే సుకుమార్ గారి రైటింగ్ స్టైల్ వేరు ఉంటుంది. మీరు తీసింది ఇప్పుడు మృత్యుంజయ్ కూడా రైటింగ్ మొత్తం కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మొత్తం ఇది చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే శ్రీ విష్ణు ఇంతవరకు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్. సో శ్రీ విష్ణు గారినే చూస్ చేసుకోవడానికి ఏంటండి? అంటే శ్రీ విష్ణు కథ రాసుకున్నప్పుడు, కథ రాసిన తర్వాత ప్రొడ్యూసర్గా సన్నీ గారు, మేము, వినయ్, రమ్య గారు, అందరూ వెన్ వి థాట్ అబౌట్ ఇట్, దాని గురించి ఆలోచించినప్పుడు వాంట్ సంబడీ హూస్ గాట్ ఆ సటిలిటీని చాలా అందంగా చూపించే ఆర్టిస్ట్ కావాలి. అండ్ వి నీడ్ ఎ మెచ్యూర్ యాక్టర్ బేసిక్లీ. అండ్ మీ ట్రైలర్ చూస్తే మీకు తెలిసిపోతుంది, చాలా కొత్తగా ఉంది మీరే అంటున్నారు. వి వాంటెడ్ సంబడీ హూస్ మెచ్యూర్ అండ్ హూస్ వెరీ సెన్సిబుల్ విత్ రెస్పెక్ట్ టు యాక్టింగ్. సెన్సిబుల్గా ఉండాలి, మెచ్యూర్గా ఉండాలి. కానీ ఏంటంటే ఎక్కడ కూడా మీరు దాన్ని సబ్జెక్ట్ రివీల్ చేయలేదు, ఒక సస్పెన్స్ ఏదో పెట్టారు, అది మొత్తం దాన్ని అదైతే కనబడుతుంది. అంతే సార్, అంటే అదే దట్ ఈస్ ద హోల్ ఐడియా. థ్రిల్లర్ అన్నప్పుడు వీ హ్యావ్ టు హోల్డ్ సంథింగ్ ఫర్ ద ఆడియన్స్. ఆ ప్రైజ్ రావాలి కదండి థియేటర్లో చూసినప్పుడు. దే ఫీల్ దట్ మేము గెలిచాము, హీరో గెలిచాడు, మేము గెలిచాము అనే ఫీలింగ్ రావాలి కదా. సో దానికోసం డెఫినెట్లీ వెన్ ఇట్స్ థ్రిల్లర్ వీ హ్యావ్ టు హోల్డ్. డ్రామా కాదు కాబట్టి. అండ్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ ఐమ్ ప్రిటీ షూర్ ఆడియన్స్ ఆల్ లవ్ ద ట్రైలర్ బ్రో.